ఏపీలో బయోమెట్రిక్ వేయని సచివాలయ సిబ్బందిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. 15,000 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని 13 రోజులుగా వరుసగా బయోమెట్రిక్ వేయకపోవడంతో వారికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని 15,000 మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి నోటీసులు అందజేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సిబ్బందికి షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు 15,000 మంది ఈ సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే వరుసగా 13 రోజుల పాటు ప్రతిరోజు వచ్చి బయోమెట్రిక్ లో వాళ్ళ హాజరు జరగాలి. అయితే దానికి సంబంధించి ఈ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించి వరుసగా 13 రోజుల పాటు ఎవరైతే వేయలేదో వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వము షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి కూడా అనేక మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది టైంకి రాకపోవడం, వచ్చిన వాళ్ళు కూడా హాజరు వేయకపోవడం అనేది పెద్ద ఎత్తున నిర్లక్ష్యానికి గురైన నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బయోమెట్రిక్ దాన్ని ఖచ్చితంగా పాటిస్తుంది. దానిలో భాగంగానే ఉద్యోగులు అటు సెక్రటరియట్ కావచ్చు, ఇతర ఉద్యోగులు అందరూ కూడా దానిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కూడా బయోమెట్రిక్ అనేది కంపల్సరీ చేసింది. దాదాపు 15,000 మంది ఉద్యోగులు బయోమెట్రిక్ అనే దాన్ని వరుసగా 13 రోజులు వేయకుండా ఉన్నారు. అంటే దీనికి సంబంధించి ఒక నిర్లక్ష్యం వారికి కనబడుతుంది. ఒకరోజు అంటే మిస్ అయ్యింది అనుకోవచ్చు. దాదాపు వరుసగా 13 రోజుల పాటు కూడా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ లో హాజరు వేయకపోవడంతో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఎవరైతే 15,000 మంది సిబ్బంది ఉన్నారో ఆ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం నోటీసులు జారీ చేసి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరణ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకు వరుసగా 13 రోజులు బయోమెట్రిక్ వేయలేదు, దానికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఆ షోకాజ్ నోటీస్కి సంబంధించి రిప్లై ఇవ్వాల్సిన అవసరం వాళ్ళపైన ఉంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి దీనికి హాజరు అనేది కంపల్సరీ టైం టు టైం ఉండాల్సిందే. ఖచ్చితంగా ఎవరైతే టైంకి హాజరు కాలేదో విధులకు సంబంధించి వారికి సంబంధించిన చర్యలు తీసుకునే అవకాశంగా కనపడుతుంది. దానిలో భాగంగానే గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ప్రస్తుతం ఏదైతే షోకాజ్ నోటీసులు సర్వ్ చేశారో ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఈ సంఘటన ద్వారా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి, వైసీపీ పాలనలో ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లకు